డీటెయిల్స్ చూద్దాం. వ్యూహం సినిమా విడుదల సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాల్ని కించపరిచేలా పోస్టులు పెట్టిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలపై ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా హైకోర్టు ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేసింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలన్న వర్మ తరపు న్యాయవాది అభ్యర్థనని హైకోర్టు తోసిపుచ్చింది. అరెస్టు చేస్తారన్న ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని హైకోర్టు తేల్చి చెప్పింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారని వర్మ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. హాజరయ్యేందుకు మరికొంత సమయాన్ని ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని వర్మ తరపు న్యాయవాది కోరారు. సమయం పొడిగించాలనే అభ్యర్థనను పోలీసుల ముందు చేసుకోవాలంటూ కూడా హైకోర్టు సూచించింది. ఇటువంటి అభ్యర్థన కోర్టు ముందు చేయవద్దని న్యాయమూర్తి స్పష్టీకరించారు. సినీ దర్శకుడుకు రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో చుక్కెదురైంది. ఇక బెయిల్ పిటిషన్ వేసుకోవాలంటూ కూడా కోర్టు చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు రిక్వెస్ట్ చేయాల్సిందిగా కూడా చెప్పినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి విజయవాడ నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. ఏదైతే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైన కూడా హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుందని చెప్పి సమాచారము. అతని మీద ఒక టీడీపీ నేత కంప్లైంట్ ఫిర్యాదు చేశాడు. అతను వర్మ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు కూడా అక్కడ అతని పైన కేసు నమోదు చేశారు. అయితే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ కూడా వర్మ తరపున న్యాయవాది కూడా ఈరోజు హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళి అయితే హైకోర్టు మటుకు అతని అభ్యర్థనను తోసిపుచ్చింది. అరెస్టు పై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని చెప్పి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. రేపు విచారణకు రావాలంటూ కూడా పోలీసులు నోటీస్ ఇచ్చారని చెప్పేసి కూడా ఆ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హాజరయ్యేందుకు మరికొంత సమయాన్ని ఇచ్చేలా కూడా పోలీసులు ఆదేశించాలని చెప్పేసి కూడా అతని రామ్ గోపాల్ వర్మ న్యాయవాది కూడా కోర్టును అభ్యర్థించారు. అయితే సమయం పొడిగించాలా అన్న విషయం మటుకు కోర్టు పరిధి కాదు, అది ఖచ్చితంగా పోలీసు ముందు మీరు అభ్యర్థన చేసుకోవాలని చెప్పేసి కూడా హైకోర్టు సంబంధిత న్యాయవాది కూడా సూచించింది. ఇటువంటి అభ్యర్థతను కోర్టు ముందుకు కాదని చెప్పేసి కూడా న్యాయమూర్తి స్పష్టం చేశారు. గత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా కొన్ని పోస్టులు పెట్టారు రామ్ గోపాల్ వర్మ. దీనిపైన కూడా ఈ పోస్టులను అభ్యంతరం చేస్తూ తెదేపా నాయకుడు మద్దిపాడు మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం అప్పుడు అక్కడ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని మీద కూడా అక్కడ ప్రకాశం జిల్లా పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ అరెస్టు విషయంలో అతను హైకోర్టును ఆశించడం జరిగింది. అయితే హైకోర్టు మటుకు దీనిపైన ఈ రోజు హైకోర్టు మటుకు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో చిక్కేదని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పుకుంటే బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించింది. ఖచ్చితంగా హైకోర్టులో మీరు ఎవరైనా కూడా బెయిల్ పిటిషన్ వేసుకొని చెప్పేసి హైకోర్టు సూచించింది. పోలీసుకు ఇదైతే అతని తరపు న్యాయవాది కూడా ఈరోజు వాదనలు వినిపించారు. దీనిపైన కూడా హైకోర్టులో న్యాయమూర్తి తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేశారు. మొత్తం తీసుకున్న మటుకు హైకోర్టులో ఏదైతే రామ్ గోపాల్ వర్మ మటుకు ఈరోజు చిక్కేదని చెప్పుకోవచ్చు. చంద్రు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.